నారీ శక్తి వందన్ అధినియం దేశవ్యాప్తంగా ఇప్పుడు మార్మోగిపోతున్న పదం. పేరు ఏదైనా దీని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటే. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం. ఎన్నో దశాబ్దాలుగా తీరని కలలా ఉన్న మహిళా రిజర్వేషన్లు సాకారం కావడానికి ఒక్క అడుగు దూరం మాత్రమే మిగిలింది. కానీ దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకే అంటే 1957లోనే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం మార్గరెట్ అల్వా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి పంచాయతీల్లో మహిళలకు 33% కోటా ఇవ్వాలని సూచించింది. 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం తొలిసారిగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత మహిళలకు ఉన్నత స్థాయిలోనూ అంటే లోక్సభ, అసెంబ్లీలోనూ 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ మొదలైంది. కానీ ఆ కోరికకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నోసార్లు బిల్లు పార్లమెంటు ముందుకు పోవడం, వెనక్కు వెళ్లడం రొటీన్గా మారిపోయింది. 1996లో దేవేగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళలకు లోక్సభ, అసెంబ్లీలో కోటా కల్పిస్తూ 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చింది. కానీ దీనిపై పార్టీల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఆ తర్వాత ప్రభుత్వం పతనం కావడంతో బిల్లు ల్యాప్స్ అయింది. ఆ తర్వాత వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చాలాసార్లు బిల్లును పాస్ చేయించాలని ట్రై చేసింది. 1998, 99, 2002, 2004 ఇలా 4 సార్లు మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ సహా ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు బిల్లుకు అడ్డుపడ్డాయి. అర్థం లేని కారణాలు చెబుతూ బిల్లును ముందుకు పోనీయలేదు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో 3/2 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. విపక్షాల సపోర్ట్ లేకుండా అప్పటి వాజ్పేయి ప్రభుత్వానికి బిల్లును పాస్ చేయించడం సాధ్యం కాలేదు. దీంతో మహిళా రిజర్వేషన్లు ఇవ్వకుండానే వాజ్పేయి ప్రభుత్వం టర్మ్ ముగిసిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లు ఊసే ఎత్తలేదు. చివరకు 2009 ఎన్నికలకు ఏడాది ముందు రాజ్యసభలో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టింది. తీరా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపింది. ఏడాది కాలయాపన తర్వాత 2009లో స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. రెండోసారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2010 మార్చిలో రాజ్యసభలో బిల్లు బంపర్ మెజారిటీతో పాస్ అయింది. అదే వేడిలో లోక్సభలోనూ బిల్లు పెట్టి ఉంటే ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేవి. కానీ బిల్లుపై చిత్తశుద్ధి లేని యూపీఏ ప్రభుత్వం లోక్సభ ముందుకు అసలు ఆ బిల్లునే తీసుకురాలేదు. 4 ఏళ్ల పాటు దాన్ని కోల్డ్ స్టోరేజ్లోనే ఉంచింది. ఆ లోక్సభ గడువు కూడా ముగిసిపోవడంతో మరోసారి బిల్లు ల్యాప్స్ అయింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కదలిక మొదలైంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నా రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో మోడీ సర్కారు బిల్లును ముందుకు తీసుకురాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చి రాజ్యసభలోనూ బలం పెరిగాక ఈసారి పకడ్బందీగా బిల్లు పార్లమెంటు ముందుకు తెచ్చింది మోడీ ప్రభుత్వం. విపక్ష పార్టీలతోనూ చర్చలు జరిపి బిల్లుకు అడ్డంకులు లేకుండా చూసుకుంది. 2023 సెప్టెంబర్ 19న 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టింది. ఆ మరునాడే లోక్సభలో అద్భుతమైన మెజారిటీతో బిల్లును పాస్ చేయించుకుంది. సెప్టెంబర్ 21న రాజ్యసభలోనూ ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది. సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టరూపం దాల్చింది మహిళా రిజర్వేషన్ల బిల్లు. జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టంలో చేర్చారు. కానీ కోవిడ్ కారణంగా జనాభా లెక్కల సేకరణ ఆలస్యం కావడం, నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా లేట్ అవుతుండడంతో ఆ బిల్లులో సవరణలు తేవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. దీనికోసమే నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. మోడీ ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లు ఆమోదం పొందితే 2029 ఎన్నికల నుంచే నియోజకవర్గాలు 50% పెరగడంతో పాటు 33% మహిళలకు రిజర్వేషన్లు కూడా అమలవుతాయి. ఇన్ని దశాబ్దాల మహిళల కల నిజమవుతుంది. భారత నారి చట్టసభల్లో సగర్వంగా తలెత్తుకుంటుంది.